ఈ రోజు మనం ఓలా నుంచి లేటెస్ట్ గా వచ్చిన ఓలా రోడ్ స్టార్ ఎలక్ట్రిక్ బైక్ గురించి డీటెయిల్ గా వీడియో చేద్దాము. అయితే ఈ వీడియోలో ఈ వెహికల్ కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్, ఆన్ రోడ్ ప్రైస్, ఫీచర్స్, డ్రాబ్యాక్స్, ఇంకా ఈ వెహికల్ ఓనర్షిప్ రివ్యూ గురించి డీటెయిల్ గా వీడియో చేద్దాం. అయితే ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బైక్ చూడటానికి కొంచెం ఫ్యూచరిస్టిక్ నేక్డ్ స్ట్రీట్ ఫైటర్ లాగా అనిపిస్తుంది. ఇందులో లైట్స్ ని మనం ఒకసారి చూస్తే టోటల్ ఎల్ఈడి లైటింగ్ ఉంటుంది. సో ఇవి వెహికల్కి కావాల్సిన ప్రీమియం లుక్స్ని తీసుకొని వస్తాయి. బైక్ని కొంచెం దూరం నుంచి మనం చూసినప్పుడు ఒక పెట్రోల్ బైక్ అనే ఫీలింగ్ ఉంటుంది, కానీ ఇది ఫుల్లీ ఎలక్ట్రిక్ బైక్ అని చెప్పొచ్చు. ఈ వెహికల్ మనం టైర్స్ని ఒకసారి చూసుకుంటే ఇవి నార్మల్ మన ప్యాషన్, పల్సర్ ఈ బైక్స్లో ఏదైతే టైర్ సైజ్ ఉందో సేమ్ 17 ఇంచ్ ఎలై వీల్స్ ఇచ్చారు. ఇవి వెహికల్కి కావాల్సిన స్టెబిలిటీని అయితే డీసెంట్గా ప్రొవైడ్ చేస్తాయి. ఇంకా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ని ఒకసారి మనం చూసుకుంటే ఇది 4.3 ఇంచెస్ ఎల్సిడి డిస్ప్లే. ఇందులో వెహికల్కి కావాల్సిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రియల్ టైంలో అప్డేట్ అవుతూ ఉంటుంది. అంటే రైడ్ మోడ్ అవ్వచ్చు, లేదంటే బ్యాటరీ పర్సంటేజ్ కానీ, స్పీడ్, క్రూజ్ కంట్రోల్, సైడ్ స్టాండ్, ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. అయితే ఈ వెహికల్లో ఉన్న గ్రౌండ్ క్లియరెన్స్ని మనం ఒకసారి చూస్తే 180 mm ఉంటుంది. కాబట్టి మనం హాఫ్ రోడ్లో ఎప్పుడైనా నడిపిస్తున్నా కూడా ఏమి ఇబ్బంది ఏమి ఉండదు, కంఫర్టబుల్గానే రైడ్ చేయొచ్చు. అయితే ఇంకా ఇక్కడ మనం సీట్ హైట్ చూసుకుంటే 777 mm ఉంటుంది. కాబట్టి నార్మల్ పర్సన్ అంటే 5.3 నుంచి 5.7 హైట్ మధ్యలో ఉన్న వాళ్ళకి కూడా బండిని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. అయితే ఈ వెహికల్లో మనం బ్యాటరీ రేంజ్ని ఒకసారి డీటెయిల్గా చూస్తే ఇది పర్టికులర్ మనం తెచ్చిన వేరియంట్ 4.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ. కాబట్టి ఇది లిథియం అయాన్ బ్యాటరీ తోటి వస్తుంది. ఇందులో 3 రైడ్ మోడ్స్ ఉంటాయి. అంటే 1 ఎకో, 2 నార్మల్, 3 స్పోర్ట్స్ అని చెప్పొచ్చు. అయితే ఎకో మోడ్లో వచ్చేసరికి వెహికల్ కంపెనీ సర్టిఫై చేస్తుంది మాత్రం 252 కిలోమీటర్స్ రేంజ్ ఇస్తుందని, కానీ రియల్ వరల్డ్లో ఇది 230 నుంచి 240 కిలోమీటర్స్ వరకు రావచ్చు. అయితే ఎకో మోడ్లో వెహికల్ యొక్క టాప్ స్పీడ్ వచ్చేసరికి 80 కిలోమీటర్స్ వరకు వెళ్తుంది. సో ఆ తర్వాత నార్మల్ మోడ్ ఉంటుంది. నార్మల్ మోడ్లో మనం బండిని రైడ్ చేస్తున్నప్పుడు టాప్ స్పీడ్ వచ్చేసరికి 100 కిలోమీటర్స్ వరకు వెళ్తుంది. అయితే ఇక్కడ వెహికల్ రేంజ్ వచ్చేసరికి 180 కిలోమీటర్స్ వరకు వెళ్ళొచ్చు. అయితే ఇందులో ఉన్న అగ్రెసివ్ మోడ్ ఏదైతే ఉందో దాన్ని స్పోర్ట్స్ మోడ్ అంటారు. ఇక్కడ వెహికల్ యాక్సిలరేషన్ అనేది చాలా క్విక్గా ఉంటుంది. అయితే వెహికల్ టాప్ స్పీడ్ వచ్చేసరికి 115 to 120 కిలోమీటర్స్ వరకు వెళ్ళొచ్చు. వెహికల్ డిస్టెన్స్ వచ్చేసరికి రేంజ్ 140 కిలోమీటర్స్ వరకు వెళ్ళొచ్చు. అయితే ఇది ఓవరాల్గా వెహికల్లో ఉన్న రైడ్ మోడ్స్ గురించి. అయితే ఈ వెహికల్ ఛార్జింగ్ టైంని ఒకసారి మనం చూస్తే వెహికల్ కంప్లీట్ ఛార్జ్ అవ్వడానికి 6 to 7 అవర్స్ వరకు పట్టొచ్చు. అంటే వెహికల్లో ఉన్న స్టాండర్డ్ ఛార్జర్తో మనం ఛార్జ్ చేసినప్పుడు. అలానే ఈ వెహికల్కి ఇంకొక ఆప్షన్ కూడా ఇచ్చారు. వెహికల్లో ఇన్స్టాల్ అయిన సెమీ ఇన్స్టాల్డ్ ఛార్జర్ కాకుండా నార్మల్గా దీనికి ఛార్జింగ్ పోర్టును కూడా ఇన్స్టాల్ చేశారు. అంటే ఫ్యూయల్ ట్యాంక్ లిడ్ దగ్గర మనకి ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. అక్కడ మనం ఫాస్ట్ ఛార్జర్కి కనెక్ట్ చేసి ఛార్జింగ్ చేసుకోవచ్చు. అయితే ఇంక ఈ వెహికల్ పర్ఫార్మెన్స్ని ఒకసారి చూసుకుంటే ఇందులో ఉన్న మెయిన్ మోటార్ అయితే 7 కిలోవాట్ మోటార్ ఉంటుంది. ఈ వెహికల్ టాప్ స్పీడ్ వచ్చేసరికి 115 to 120 కిలోమీటర్స్ వరకు వెళ్ళొచ్చు. అయితే ఈ వెహికల్ యాక్సలరేషన్ని మనం ఒక చిన్న క్యాలిక్యులేషన్లో చూస్తే ఈ వెహికల్ 0 నుంచి 40 కిలోమీటర్ స్పీడ్ రీచ్ అవడానికి ఈ వెహికల్కి 3 సెకండ్స్ పడుతుంది. ఇది గుడ్ యాక్సలరేషన్ అని చెప్పొచ్చు. అయితే ఈ వెహికల్లో ఇంకా క్రూజ్ కంట్రోల్ అనే ఒక ఫీచర్ కూడా ఉంటుంది. అంటే హైవేస్లో కానీ ట్రాఫిక్ లైన్ దగ్గర మీరు ఒక సర్టన్ స్పీడ్లో బండిని అలా రైడ్ చేయాలనుకుంటే మీరు క్రూజ్ కంట్రోల్ ఆన్ చేస్తే మీరు యాక్సలరేషన్ మీద చేయి తీసినా కూడా వెహికల్ అదే స్పీడ్లో కంటిన్యూ అయ్యి వెళ్ళిపోతూ ఉంటుంది. అలానే ఇక్కడున్న రివర్స్ మోడ్ కూడా మనకి ఒక్కొక్కసారి పార్కింగ్లో బండిని రివర్స్ తీసుకునేటప్పుడు రివర్స్ మోడ్ అనేది మంచి కన్వీనియంట్గా ఉంటుంది. అయితే ఓవరాల్గా ఇంకా ఈ వెహికల్ యొక్క ఫీచర్స్, డ్రాబ్యాక్స్ మనం చూసుకుంటే వెహికల్ డిజైన్ వైజ్ కానీ, లేదంటే సిట్టింగ్ పాస్చర్ వైజ్ కానీ, అంటే రైడర్కి కానీ పిలియన్కి కానీ ఇద్దరికి మంచి కంఫర్టబుల్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. ఈ వెహికల్లో బ్రేకింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది డ్రమ్ కాంబీ బ్రేక్స్ తోటి ఉంటుంది. అంటే వెహికల్లో ఉన్న ఫ్రంట్ బ్రేక్ అప్లై చేసినా, లేదంటే రేర్ బ్రేక్ అప్లై చేసినా 2 బ్రేక్స్ యాక్టివ్ అవుతాయి. సో ఇది బెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత ఈ బ్రేక్స్ నుంచి వీళ్ళు ఒక టెక్నాలజీని డెవలప్ చేశారు. మనం ఎప్పుడైతే బ్రేక్స్ అప్లై చేస్తామో అప్పుడు వెహికల్లో ఉన్న బ్యాటరీ ఛార్జ్ అయిపోయి వెహికల్ యొక్క డిస్టెన్స్ పెరిగేలాగా రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ను పెట్టారు. దీనివల్ల వెహికల్ యొక్క ఎఫిషియన్సీ పెరిగే ఛాన్స్ ఉంటుంది.
అయితే ఇదే కాకుండా ఈ వెహికల్ యొక్క డిజైన్ ఏదైతే ఉందో అది కూడా మంచి స్టైలిష్ గా ఉంటుందని చెప్పొచ్చు. ప్రీమియం ఎల్సిడి సెటప్ కూడా చాలా బాగుంటుంది. అయితే ఇంకా ఈ వెహికల్ యొక్క డ్రాబ్యాక్స్ ని మనం చూసుకుంటే, ఈ వెహికల్ లో వచ్చిన సెమీ ఇన్స్టాల్ స్టాక్ చార్జర్ తో మనం చార్జ్ చేసినప్పుడు, అంటే అది సీట్ కింద ఇన్స్టాల్ అయి ఉంటుంది, దాంతో మనం చార్జ్ చేసినప్పుడు 6 to 7 అవర్స్ వరకు పడుతుంది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. అంతేకాకుండా ఇంకో డ్రాబ్యాక్ ఏంటంటే, స్పోర్ట్స్ మోడ్ లో మనం వెహికల్ ని రన్ చేస్తున్నప్పుడు యాక్చువల్గా కంపెనీ మనకు క్లైమ్ చేస్తుంది 250 కిలోమీటర్స్ కదా. మనం స్పోర్ట్స్ మోడ్ లో కంటిన్యూగా రైడ్ చేస్తున్నప్పుడు ఈ వెహికల్ మనకి సుమారుగా 140 కిలోమీటర్స్ రేంజ్ మాత్రమే ఇస్తుంది. అంటే రేంజ్ అనేది డ్రాస్టిక్ గా పడిపోతుంది. సో అయితే ఇంకా ఈ వెహికల్ ఇదే ఫస్ట్ జనరేషన్ ప్రోడక్ట్ కాబట్టి ఈ వెహికల్ లాంగ్ టర్మ్ గా ఎవరు ఎక్స్పీరియన్స్ చేయలేదు. అంటే ఒక 6 months కానీ 1 year కానీ ఇంకా ఎవరు వాడలేదు కాబట్టి రియల్ వరల్డ్ లో దీనిలో ఉన్న ఫీచర్స్ డ్రాబ్యాక్స్ ని ఇంకా మనం కంప్లీట్ గా ప్రూవ్ చేయలేము. సో ఇంకా ఇంతే కాకుండా ఇది ఇవాళ రేపున్న ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి హైవే టూరింగ్ కానీ లాంగ్ జర్నీస్ కానీ తీసుకెళ్ళడానికి ఇదంతా కన్వీనియంట్ గా ఉండదు. ఎందుకంటే ఛార్జింగ్ స్టేషన్స్ చాలా లిమిటెడ్ ఉన్నాయి కాబట్టి. ఇంకా ఫైనల్ గా ఈ వెహికల్ గురించి మనం చెప్పాలనుకుంటే, ఇది ఓవరాల్ గా ఒక ఫ్యూచరిస్టిక్ లుక్, గుడ్ రేంజ్, స్మార్ట్ ఫీచర్ వెహికల్ అని చెప్పొచ్చు. అయితే ఈ వెహికల్లో ఎకో మోడ్ లో మనం డ్రైవ్ చేసినప్పుడు వెహికల్ మంచి రేంజ్ ఇస్తుంది. అయితే సర్వీస్ కానీ లేదంటే ఛార్జింగ్ విషయంలో కానీ మనం కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకా ఈ వెహికల్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే, మనం ఈ రోజు మీ ముందుకు తీసుకొచ్చిన వేరియంట్ 4.5 kWh బ్యాటరీతో వచ్చింది కాబట్టి ఇది 1,09,000 వరకు పడుతుంది. ఇంకా ఇందులో 3.5 kW అండ్ 6 kWh బ్యాటరీ తోటి కూడా డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి. సో ఇది ఈ రోజు మనం ఓలా రోడ్ స్టార్ గురించి చేస్తున్న డీటెయిల్ వీడియో. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన మోటో వింగ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఇప్పుడు ఈ బైక్ ఓనర్ అయిన శంకరయ్య గారు మనతోటి ఉన్నారు. వాళ్ళు ఓలా బైక్స్ ని గత 4-5 సంవత్సరాల నుంచి నడుపుతున్నారు. వారి అభిప్రాయం ఏందనేది వారి మాటల్లోనే వినేద్దాం. లెట్స్ గో. సార్ చెప్పండి సార్, ఇప్పుడు మీ దగ్గర ఓలా S1 Pro ఉంది కదా, ఇంకా లేటెస్ట్ గా ఏదో కొత్త వెహికల్ తీసుకున్నారు, ఓలా రోడ్ స్టార్ కదా. ఓలా రోడ్ స్టార్. ఓకే, ఇప్పుడు మీరు ఓలా S1 Pro నడుపుతున్నారు కదా, ఎన్ని సంవత్సరాల నుంచి నడుపుతున్నారు? 2021 4వ నెలలో తీసుకున్నా. ఓకే, ఇన్ని సంవత్సరాల నుంచి నడుపుతున్నారు కదా, అంటే అందులో మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ గానీ? ఏం చిన్న ప్రాబ్లం వస్తే వాళ్ళే వచ్చి చూశారు గానీ మేజర్ సమస్య ఏం లేదు. ఏ ఒక్క రోజు కూడా బండి ఏం ఆగల. ఓకే, అంటే మామూలుగా బండి పికప్ విషయంలో గానీ లేదంటే ఎక్కడన్నా మీకు ప్రాబ్లమ్స్, ఎక్కడ సడన్ గా ఆగిపోవటం గానీ, పికప్ దగ్గర గానీ మీకు ఏమైనా తక్కువ పవర్ అని అనిపించిందా? మాకు ఏం పికప్, బండి ఆగటం గానీ ఛార్జింగ్ గానీ బ్రహ్మాండంగా వస్తా ఉంది. అంటే కాదులేండి, కొంతమంది యూట్యూబ్ లో ఈ వెహికల్ అసలు క్వాలిటీ లేదు, ఏం బాగాలేదు అని చెప్పేసి కొంతమంది చెప్పున్నారు. అంటే మీరు ఆల్రెడీ ఒక ఓలా స్కూటీ వాడుతున్నారు, మళ్ళీ కొత్తగా ఇంకొక బైక్ తీసుకున్నారు. సో 2 ఓలాస్, అది మీరు రిలీజ్ అవ్వక ముందే అంటే రిలీజ్ అవ్వక ముందే మీరు బుక్ చేసుకుంటున్నారు. ఎందుకు ఓలాని అంత గట్టిగా నమ్ముతున్నారు? ఓలా కొరవ ఎలక్ట్రికల్ వెహికల్ కల్లా ఛార్జింగ్ బాగా మైలేజ్ వచ్చే దాంట్లో ఓలా వచ్చినంత మటుకు ఏ కంపెనీ వాళ్ళు మైలేజ్ మైలేజ్ ఒకటేనా లేదంటే పవర్ కూడా బానే ఉందా? అంటే బండి పికప్ లో గానీ మైలేజ్ లో గానీ బ్రహ్మాండంగా ఉంది. పికప్ కూడా బ్రహ్మాండంగా ఉంటది. ఇప్పుడు అందుకనే ఇప్పుడు మనం కొత్తగా ఈ బండి కూడా తీసుకున్నారు. ఇది మీకోసం, మీ అబ్బాయి కోసం తీసుకున్నారు సార్? ఇది మేము, మా అబ్బాయి అందరూ తోలుతారు. మా అబ్బాయి తోలేదానికి అది స్కూటీ టైప్ కాకుండా మోటార్ సైకిల్ మోడల్ లో తీసుకున్నాం. ఇది ఎన్నాళ్ళు అవుతుంది సార్ ఇది నడప? ఇది తీసుకొని ఒక 20 రోజులు అయింది. 20 రోజులు. ఈ 20 రోజుల్లో ఇది పర్వాలేదు అనిపించింది? బ్రహ్మాండంగా ఛార్జింగ్ కూడా బాగుంది. ఎక్కడ ఏమి కిలోమీటర్లు వాళ్ళు ఇచ్చిన దాని మీద ఇంకా కొంత ఎక్కువ వస్తుంది కానీ తక్కువ ఏం రావటం లేదు. సూపర్ గా ఉంది. ఎంత పడింది సార్ ఈ బండి? ఇది 1,09,000. 1,09,000. ఎంత? 4.5 kW. అవును. ఎక్కడ మన నెల్లూరు నుంచే తీసుకున్నారు? నెల్లూరులోనే షోరూమ్ లోనే బుక్ చేసాము. ఓకే, వాళ్ళు ఇయడానికి 3 నెలలు లేట్ గా ఇచ్చారు.